మీరు అందరూ మీ మీ స్థానాలలో నిలబడి అన్ని దిక్కుల నుంచి భీష్ముణ్ణి రక్షించండి. ఈ శ్లోకంలో దుర్యోధనుడు తన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. భీష్ముడు కౌరవుల తరపున యుద్ధం చేస్తున్నప్పటికీ అతనికి పాండవుల పట్ల ప్రేమ, ధర్మబద్ధత ఉన్నాయని దుర్యోధనుడికి తెలుసు. అందువల్ల భీష్ముడు పూర్తిగా తన పక్షాన పోరాడతాడా లేదా అన్న అనుమానం అతని మనస్సులో ఉంది. అందుకే దుర్యోధనుడు తన సైనికులకు ఆదేశిస్తూ, మీరు మీ స్థానాలలో జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా భీష్ముణ్ణి అన్ని వైపుల నుంచి కాపాడండి అని చెబుతున్నాడు. ఇక్కడ దుర్యోధనుడి లోపలి భయం, అస్థిరత, బలహీనత స్పష్టంగా కనిపిస్తాయి. బయటకు అతడు సైన్యాధిపతిలా గంభీరంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం ధర్మం తన వైపు లేదు అన్న భావన అతనిని కలవరపెడుతోంది. ధర్మం లేని బలానికి భయం తప్పదు. అన్యాయ మార్గంలో ఉన్నవారు ఎప్పుడూ అనుమానాలతో జీవిస్తారు. ధర్మబద్ధుడైన వాడికి రక్షణ అవసరం లేదు, ధర్మమే అతన్ని రక్షిస్తుంది.